చిరంజీవి గారు నటించిన గూఢాచారి నంబర్ 1 సినిమాలో పక్షుల ద్వారా రహస్య సమాచారాన్ని ఎలా చేరవేస్తున్నారో చూపించారు. సినిమా జోనర్కి తగ్గట్టుగా ఆ పక్షుల కథ మార్చినా వాటి అసలు కథ వేరే ఉంది. మీ అందరికీ అరుణాచలంలో ఉన్న అరుణగిరి బాగా తెలుసు. కానీ ఆ అరుణాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేదగిరీశ్వరుడు గురించి తెలుసుకోవాలి. మెట్లు ఎంత నిటారుగా ఉంటాయి అంటే కొండపైకి ఎక్కేసరికి దేవుడు కనిపిస్తాడు. కొన్ని వందల సంవత్సరాలు 2 ఈజిప్షియన్ జాతికి చెందిన రాబందులు రోజు 11 గంటలకి ఈశ్వరుడికి నివేదించిన చక్కెర పొంగలు తినటానికి వచ్చేవి. ఇవే పక్షులు కంచి, రామేశ్వరం, మదురై క్షేత్రాలలో కూడా కనిపించినట్టు ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి. 1998 నుంచి వీటి రాక ఆగిపోయింది. కొందరు ఈ జాతి పక్షులు అంతరించిపోయాయని, కొందరు పాపభీతి లేని మనుషులు శిఖరానికి రావటం ఒక కారణమని అంటున్నారు. అరుణాచలంలానే కొండపైన కొండ కింద కూడా ఈశ్వరుడు వెలిశాడు. ఇక్కడ అమ్మవారి పేరు త్రిపురసుందరీదేవి. ఈ వేదగిరీశ్వర క్షేత్రాన్ని పక్షితీర్థం అని కూడా అంటారు. కొండపైకి వెళ్లే